ఈ రవితేజది 'మిస్టర్ బచ్చన్' అట్లాగే ఆమ్, 'డబుల్ స్మార్ట్' ఈ రెండు సినిమాలు చూసి కాస్త హెడేక్ లో ఉన్న నాకు మంచి రిలీఫ్ ఇచ్చింది మూవీ. ఈ మూవీ ఒక చిన్న లవ్ స్టోరీ. లాస్ట్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ ట్విస్ట్, సెంటిమెంట్, ఎమోషన్ ఇదంతా వర్కౌట్ అయింది. లాస్ట్ లో బేసిక్ గా ఒక లవ్ స్టోరీ విత్ ఏ గోదావరి, వెస్ట్ ఈస్ట్ గోదావరి బ్యాక్గ్రౌండ్, కామెడీ, ఫ్రెండ్స్ మధ్య బాండ్, కామెడీ, ఇదంతా కూడా చాలా చిన్న సినిమా, చిన్న లైన్ లో రాసుకున్నాడు. లాస్ట్ లో పెట్టినటువంటి ట్విస్ట్ వల్ల, ఎమోషన్ వల్ల డెఫినెట్లీ వర్క్ అయింది. కమర్షియల్ గా కూడా చాలా బాగా వర్క్ అవుద్ది అనిపిస్తుంది ఈ సినిమా నాకైతే. ఎందుకంటే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు సినిమాని. కామెడీకి ఫస్ట్ హాఫ్ అసలు హిలేరియస్ కామెడీ, అంటే హిలేరియస్ అంటే వెరీ గుడ్ కామెడీ, రీజనబుల్ కామెడీ ఉంది. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ కేక లేకపోయినా సెకండ్ హాఫ్ కూడా మంచి కామెడీ, డీసెంట్ గా వెళ్ళిపోయింది సినిమా. లాస్ట్ కాసేపు ఎమోషన్, ఫాదర్ సెంటిమెంట్, ఇవన్నీ కూడా అవడం వల్ల మొత్తానికి వర్కౌట్ అవుతుంది. కమర్షియల్ గా ఈ మూవీ నచ్చుతుంది జనాలకి. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో, ఇండిపెండెన్స్ డే వీకెండ్ లో వచ్చినటువంటి సినిమాల్లో ప్రస్తుతానికి నేను చూసినటువంటి 3 సినిమాల్లో బెస్ట్ సినిమా అయితే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఏమాత్రం కూడా మీకు బ్యాడ్ వర్డ్స్ కానీ మరి ఆ కైండ్ ఆఫ్ ఓవర్ గా లేదు. అక్కడక్కడ ఉంది కానీ ఓవర్ గా లేదు. అక్కడక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మంచి రిఫరెన్సెస్ ఉన్నాయి, జూనియర్ ఎన్టీఆర్ రిఫరెన్సెస్ ఉన్నాయి. డెఫినెట్లీ అందరికి ఫ్యాన్స్ కి కూడా రిఫరెన్సెస్ బాగా నచ్చుతాయి. సో ఈ ఈ వీక్ లో ఇప్పటి వరకు, అంటే ఈ రోజు ఇప్పటి వరకు నేను చూసినటువంటి సినిమాలో మిస్టర్ బచ్చన్ మరీ అసలు చాలా పేలవంగా తీశాడు. అసలు వరస్ట్ టేకింగ్, ఆ రైడ్ రీమేక్ అది. సో సరిగ్గా దాన్ని క్యాప్చర్ చేయలేకపోయాడు. ఆ జీల్ అదంతా రియలిస్టిక్ థింగ్. అండ్ డబుల్ స్మార్ట్ ఫస్ట్ పార్ట్ చాలా బాగున్నట్టు కంపేర్ చేసుకుంటే ఈ స్మార్ట్ శంకర్. సో ఇక ఈ రెండు పక్కన పెట్టేస్తే మాత్రం డెఫినెట్లీ ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా నవ్వుకుని కాసేపు చక్కగా ఎంజాయ్ చేసి బయటికి రావచ్చు. అంటే ఈ వీకెండ్ లో, ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్ కి మాత్రం డెఫినెట్లీ వరకు ఉన్న వాటిలో ప్రిఫరబుల్ అండ్ రికమెండెడ్ సినిమా. డెఫినెట్లీ రికమెండెడ్ సినిమా ఇదైతే. ఈ వీకెండ్ వరకు ఖచ్చితంగా రికమెండెడ్ సినిమా. హిట్ సినిమా కూడా అవుతుందని నేను చాలా గట్టిగా నమ్ముతుంది. ఇప్పుడు తంగాలనికి వెళ్తున్న వచ్చేపట్లో చూసాక అది దాని గురించి కూడా చెప్తా. అప్పుడు ఈ నాలుగిట్లో ఏది మనకి బెటర్ గా ఉంది వీకెండ్ అనేది మనం చూద్దాం. బట్ ఇప్పటి వరకు అయితే ఈజ్ అ రికమెండెడ్ మూవీ. కమర్షియల్ గా కూడా ఈ మూవీ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను.